మండలం లక్ష్మాపురం గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు తన సిబ్బంది విద్యుత్ బిల్లు వసూళ్ల కోసం వెళ్లారు. విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతోందని, తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని అన్నారు. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని రామయ్యపేట ఏఈ తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు. ఇప్పుడు దానికి బిల్లు కట్టమంటే ఎక్కడికి వెళ్ళడం చెప్పండి. అక్కడ ఎవరు లేరు, లేని దానికి మీరు ఎట్లా కడతారు? మీకు వాడినట్టు కనిపిస్తున్నా ఇల్లే కూలిపోయింది. కరెక్ట్ చేసేది ఏ చెప్పినాక ఆఫ్టర్ లైన్ చేసుకోండి. అసభ్యకరంగా ప్రవర్తించిండు, దానికి సమాధానం చెప్పంటున్నావు. సారీ చెప్పంటున్నావు, బహిరంగ సారీ చెప్పంటున్నావు. లేదంటే రోడ్డు మీద కూర్చుంటాము. గడ్డపారలు గొడ్డలు ఏమవుతుంది మీకు? గడ్డపారలు గొడ్డలు ఎందుకండి మీద లేవా? మస్తుంటే రాడు ఆఫీస్ కోసం దాడి చేస్తారా? అదే ఆఫీస్ మీరు ఏమంటారు? అందుకే మేము అందుకే ఈ రోజు వచ్చిన ఆఫీస్ కు మౌలు ఎన్నికలు ఎన్నికలు చేసారు. ఇంకా డ్యూ ఉన్న వాళ్ళు ఏమంటే మాకు లిస్ట్ చూపించప్పుడు దానికి 100% అవుతుంది. ఎందుకు మీరు టీం వచ్చి కట్టారు? ఆయన ఒక్కడాలే టీం వచ్చినా మేమన్నారు. టీం వచ్చిన 8 వాళ్ళు లక్ష్మాపూర్ విలేజ్. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు. మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి, మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్లు కట్ చేసారు. కలెక్షన్ కట్ చేసి మా నాన్న పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏ వారి దగ్గరనే ఉన్నది పాత మీటర్. తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకురా, మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ ఇంకోటి, నిన్న నైట్ మా పిల్లలు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కమ్మటిపల్లెలు చదువుతారు మా 2 పిల్లలు. నైట్ దీపంలో క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకు ఎగ్జామ్స్ ఉండే చదువుకొని బిడ్డ ఏడవకూరు అని చెప్పేసి సంతాయించిన. అయినా ఇక్కడికి వచ్చినా కానీ సాల్వ్ కాలేదు నాది పని. ఎందు గురించి అంటే ఇంత అమౌంట్ కడితే నీకు కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇయ్యాలని అంటున్నాడు. ఎందు గురించి ఆయనకు ఉన్నది నీకు పదాధికారి ఎవరని అడినా కానీ ఆయన ఏది రెస్పాన్స్ అవ్వట్లేదు. నాకు సాల్వ్ చేయాలని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నా. ఇది జరిగింది సార్.